ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్టుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 హృతిక్ రోషన్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 చిత్రాన్ని యాక్షన్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కించాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆయన వార్ 2 చిత్రానికి కథ కూడా సమకూర్చడం మరొక విశేషం. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని మే 20న వార్ 2 టీజర్ విడుదల చేశారు. టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్తో వార్ 2 టీజర్స్ ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. మాజీ ఇండియన్ ఏజెంట్ కబీర్ని వెంటాడే ఏజెంట్గా ఎన్టీఆర్ కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ సైతం ఫ్యాన్స్ని అబ్బురపరిచింది. వార్ 2 టీజర్ విడుదల తర్వాత మూవీకి డిమాండ్ మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణ హక్కుల కోసం బడా నిర్మాత సంస్థలు పోటీలు పడుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఏషియన్ సినిమా ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వార్ 2 హిందీ, తెలుగు రైట్స్ మొత్తం 100 నుండి 130 కోట్ల వరకు పలుకుతుంది. అయితే అందరికంటే 100 కోట్లకు పైగా ఆఫర్ చేసిన ఏషియన్ సినిమా మిగతా సంస్థల కంటే ముందు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తెలుగు హీరో. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. ఈ కారణంగా వార్ 2 హక్కుల కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. హృతిక్ రోషన్కి సైతం తెలుగు రాష్ట్రాల్లో కొంత మార్కెట్ ఉంది. ఆయన నటించిన క్రిష్, ధూమ్ 2, వార్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్లను రాబట్టాయి. మొత్తంగా వార్ 2 హక్కుల ద్వారా భారీగా లాభపడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు వార్ 2 చిత్రాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. కాగా వార్ 2 వరల్డ్ వైడ్గా ఆగస్టు 14న విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. ఇండియాలో బెస్ట్ డాన్సర్గా పేరున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మీద తెరకెక్కిన సాంగ్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ అనే వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా బిజినెస్ చూస్తే మాత్రం కళ్ళు చెదిరేలా ఉంది. 100 నుండి 130 కోట్ల మధ్య ఈ బడా సంస్థలు ఏ ఒక్కటైనా దక్కించుకోవచ్చు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ ఏ రేంజ్లో రెచ్చిపోతాడో.